తెలుగుదేశం పార్టీకి చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజార్టీని రాయలసీమ నుండి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు. అదేవిధంగానే గెలిచిన తర్వాత కూడా రాయలసీమ నా హృదయంలో ఉంది, రాయలసీమకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేపడతానని చెప్పిన మాటను నిజం చేసుకోవాల్సిన తరుణం ఈరోజు ఆసన్నమైంది. అయితే 5 నెలల కాలంలో ప్రభుత్వం యొక్క విధానాలు మాత్రం ఆ విధంగా లేవన్నది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు కృష్ణా తుంగభద్ర నదులు పర్వళ్ళు తొక్కుతూ నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ కూడా రాయలసీమలో కట్టిన 20 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా నీరు రాని పరిస్థితి ఉంది. అనేక ప్రాజెక్టులు, అన్నమయ్య ప్రాజెక్టు కానీ, అలుగునూరు రిజర్వాయర్ కానీ తెగిపోతే దాని గురించి ఈ 5 నెలల కాలంలో కూడా పట్టించుకొని ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా అనేక ప్రాజెక్టులు డిఫంక్ట్ అయిపోయి ఉన్నాయి. గోరుకల్లు రిజర్వాయర్ కానివ్వండి, లేదా గాలేరు నగిరి ప్రాజెక్టులో ఒక్క చుక్క నీటిని 1 ఎకరాకు నీళ్లు తీసుకోలేని పరిస్థితులు ఉన్నా కూడా దానికి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన కార్యక్రమాలు కానీ, భూసేకరణ గురించి కానీ కార్యక్రమాలు జరగకుండా వీటిని ఏమార్పు చేసే కార్యక్రమంలాగా గోదావరి నుండి కృష్ణాకు నీళ్లు మళ్లిస్తే ఒక గేమ్ చేంజర్ అవుతుంది అని చెప్పే మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్నాం. సార్, గత 6 సంవత్సరాల్లో 2019 నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం 500 నుండి 1000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయాయి. మేము వాడుకోవాల్సిన 20 లక్షల ఎకరాల్లో ఏ రోజు కూడా 5 నుండి 6 నుండి 7 లక్షల ఎకరాలు కూడా వాడుకోలేని పరిస్థితులు ఉంటే వీటి కోసం డబ్బులు ఖర్చు పెట్టండి, ఈ నిధులు ఇవ్వండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో 43% భూభాగం ఉంటే మీరు బడ్జెట్లో 7%, 8%, 10% నిధులు ఇస్తూ ఏ ప్రాజెక్టు కూడా ముందుకు పోకుండా మాటలు చెప్తున్న ప్రభుత్వాలను మనం చూసాం. ఆ విధంగా కాకుండా మీరు 43% నిధులు కేటాయిస్తూ రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా త్వరితగతిన పూర్తి అయ్యేలాగా చేయాలని చెప్పి ఒక డిమాండ్ని ఈరోజు అఖిలపక్షం ముందు ఉంచుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో గాలేరు నగిరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 10 సంవత్సరాలైనా ఒక అడుగు ముందుకు వేయని వైనాన్ని మనం చూస్తున్న నేపథ్యంలో వాటిని మీరు ఈరోజు పోలవరానికి, అమరావతికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నిర్మించాల్సిన అవసరం ఉంది, దానికి నిధులు కేటాయించిందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగానే ఈరోజు శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ గత ప్రభుత్వం అనేక కార్యాలయాలు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయం, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషను, లోక్ అదాలత్, లా యూనివర్సిటీ, అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీని కొప్పర్లలో శిక్షణా కేంద్రాన్ని తీసుకొస్తే వీటిని తరలించే కార్యక్రమం చేపడుతున్నారంటే ముఖ్యమంత్రి గారికి మేము వెతువలుగుతున్నాం. మీ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేనంత మెజార్టీ వచ్చిందంటే మిమ్మల్ని విశ్వసించారు రాయలసీమ ప్రజలు. రాజకీయంగా ఇలాంటి ఇబ్బందులు మరలా భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే రాయలసీమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే కార్యక్రమాలు ఏ కార్యాలయాన్ని కూడా ఇక్కడి నుండి తీసుకుపోతే రాయలసీమ ఆత్మగౌరవానికి దెబ్బ తగ్గుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగానే కడప కేంద్రంగా ఉన్న గ్రామీణ బ్యాంకు ఏదైతే ఉందో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో అన్ని బ్యాంకులు విలీనమవుతున్న నేపథ్యంలో ఈ కడపల్ని ఈ కార్యాలయం ఉంచాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. అదేవిధంగా పోలవరం కడితే ఒక గేమ్ చేంజర్ అంటున్నారు. పోలవరం వల్ల ఏ విధంగా రాయలసీమ లబ్ధి చెందుతుందో మీరు మాతో డిస్కషన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పోలవరం కట్టినా ఈరోజు పట్టుసీమ కట్టినప్పటికీ కూడా కృష్ణా డెల్టా వాడుకోవాల్సిన నీటిని సముద్రంలోకి పారబోస్తూ పోలవరం నుండి నీళ్లు తీసుకోవడము, శ్రీశైలం నుండి నీళ్లు తీసుకోవడము, నాగార్జునసాగర్లో నీళ్లు తీసుకునే విధానాన్ని జూన్ 18, 19, 2015లో మీరు చేపట్టారు. అంటే రాయలసీమకు వస్తున్న నీటిని, రాయలసీమకే కాదు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు నీటిని కూడా కృష్ణా డెల్టా కోసం ఇస్తూ పోలవరం వల్ల గేమ్ చేంజర్ అని చెప్తున్న నేపథ్యంలో మిమ్మల్ని ఎవరో అధికారులు మభ్యపరుస్తున్నారు, తప్పుపరుస్తున్నారు. దాని మీద మాతో డిస్కస్ చేయండి, మమ్మల్ని పిలవండి, చర్చకు పిలవండి అని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. కృష్ణా డెల్టాకున్న నీటినంతా సముద్రంలోకి పారబోస్తూ వెనకబడిన ప్రాంతాల నీటిని తీసుకుపోయి వీటినంతా ఎండగట్టు ఎడారికి చేస్తున్న విధానాన్ని మీరు మార్చండి అని చెప్పి కోరుకుంటూ అత్యంత ఈరోజు రాష్ట్ర విభజన చట్టంలో కీలకమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు, కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటును కర్నూలులో చేపట్టాలి, కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అంశాలు ఏమీ మాట్లాడకుండా రాయలసీమకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ ఈరోజు రాయలసీమ బతికి బట్ట కట్టాలంటే చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, వాగులు వంకలతో అనుసంధానం, పెన్నా నది పునరుజ్జీవనం, పర్యావరణ పరిరక్షణ చేయాలి. ఇది మీరు పోలవరం వాటన్నిటికంటే కూడా అమరావతి కంటే కూడా కీలకంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్న అమరావతి మాట్లాడుతుంటే ప్రజలు మేము ఈ విధంగా పేపర్లు చదువుతున్న వాళ్ళు అన్న ఒక మాట అడిగారు. వాళ్ళంతా కూడా అన్న అమరావతికి అన్నీ అంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు అమరావతినే ఒక రాష్ట్రంగా చేసుకుని అన్నీ అక్కడే పెట్టుకోవచ్చు కదా, మిగతా ప్రాంతాంతా కూడా ఒక రాష్ట్రం చేయొచ్చు కదా అన్న ఒక భావన ప్రజల్లో ఉద్భవిస్తోంది. మీరు రాజకీయంగా బాగుపడాలి, రాజకీయంగా ముందుకు పోవాలి, మీ పార్టీ ఇంకా 10 కాలాల పాటు ఉండాలనుకుంటే మీ మైండ్లో కొంచెం చేంజ్ చేసుకొని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి చేయాలని చెప్పి ఒక సూచన మీకు చేస్తున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ.